కూర్మ అవతారం మహావిష్ణువు యొక్క రెండవ అవతారం. ఈ అవతారం క్షీరసాగర మథనం సమయంలో జరిగింది. దేవతలు మరియు అసురులు అమృతం పొందడానికి కలిసి సముద్రాన్ని మథించారు. కథాపూర్వం దేవతలు తమ శక్తిని కోల్పోయి బలహీనంగా మారారు. అప్పుడు వారు మహావిష్ణువును ప్రార్థించారు. విష్ణువు వారికి అసురులతో కలిసి క్షీరసాగరాన్ని మథించండి అని చెప్పారు. మథనం చేయడానికి మందర పర్వతంను మథనతాండగా వాసుకి నాగును తాడుగా ఉపయోగించారు. కాని మథనం ప్రారంభమైనప్పుడు మందర పర్వతం సముద్రంలో మునిగిపోతూ ఉండింది. అప్పుడు మహావిష్ణువు భారీ తాబేలు కూర్మొంగ్ రూపంలో అవతరించి సముద్రంలోకి వెళ్లి తన వెన్నుపైన మందర పర్వతాన్ని మోశాడు. ఇలా దేవతలు మరియు అసురులు సముద్రాన్ని మతించగలిగారు. చివరికి అమృతం సహా అనేక దివ్య వస్తువులు బయటకు వచ్చాయి. ఈ అవతారం యొక్క ప్రాధాన్యం కష్ట సమయంలో స్థిరత్వం మరియు సహనానికి ప్రతీక. మంచి కోసం సహకారం అవసరమని